ఆర్లగడ్డకి నంద్యాల ఎంపీ రావడం జరిగింది శబరి గారు. వచ్చిన తర్వాత అహోబిలంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేమేమో దాదాపు ఇయర్ స్టార్టింగు ఫస్ట్ టైం ఎంపీ గారు సంవత్సరం రోజుల తర్వాత ఆర్లగడ్డ గుర్తొచ్చి వచ్చింది అనుకున్నాం. ఏదైనా ఆర్లగడ్డకి ఏదైనా మంచి చేస్తారేమో, ఏదైనా ఫండ్స్ రిలీజ్ చేస్తారేమో అనుకోవడం జరిగింది. కానీ నిన్న రావడం ఆమె అసలు ఆర్లగడ్డ మన నంద్యాల డివిజన్కి సంబంధం లేకుండా ఏందో తిరుపతిలో ఎక్కడో జరుగుతుంటే దాని గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు తిరుపతిలో ఆమెకి ఏం తెలుసో నాకు అర్థం కాలేదు. కానీ గోవులు చనిపోయినాయనేది ఎంత వాస్తవమో నిన్న కూటమి నాయకులే ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. మీరు చూసినారు, సత్యకుమార్ గారు మినిస్టరు ఆయన చెప్పినారు గోవులు చనిపోయడం వాస్తవమే అని. అదేవిధంగా మన సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ ఎంపీ, మాజీ ఎంపీ ప్లస్ మా మినిస్టర్ ఆయన కూడా చెప్పడం జరిగింది గోవులు చనిపోయినాయి, దీని మీద నేను సుప్రీంకోర్టులో ఇది కూడా వేస్తున్నాను వితిన్ 2 days. అదేవిధంగా చైర్మన్ మాట్లాడిన మాటలు కూడా ఆయన ఖండిస్తూ చైర్మన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా ఆయన చంద్రబాబు నాయుడుకి కోరడం జరిగింది. ఈమెకు అది కూడా తెలియట్లేదు. వచ్చి ఎక్కడ చూసినా కూడా శబరి గారు కూడా వచ్చి నిన్న ఏం మాట్లాడుతున్నారు, మన ఈయన పేరేం పేరు కరుణాకర్ రెడ్డి గారు, ఆయన ఒక క్రిస్టియన్ మతంలో ఆయన కూతురు పెళ్లి చేసినారు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఇప్పుడు గోవులు చనిపోయినా అనేది టాపిక్. ఈరోజు సనాతన ధర్మం గురించి ఆయన ఏ విధంగా పెళ్లి చేశారో అదనేది టాపిక్ కాదు. ఈరోజు క్రిస్టియన్ని పెళ్లి చేసుకున్న ఆయన కూడా మాట్లాడుతున్నారు సనాతన ధర్మాన్ని ఆయనే పాటిస్తున్నట్టు. సో ఇప్పుడు ఆ సబ్జెక్టే కాదు కదా. ఈరోజు మీరు నిన్న అహోబిలంకి వచ్చినారు. నీ నియోజకవర్గంలో అహోబిలంలో జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడవేందుకు? ఇప్పుడు నీ పక్కన కూర్చొని ఎవరైతే అహోబిలం నాయకులు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు, బయట మా ఊర్లో ఘోరాలు జరుగుతున్నాయని వాళ్ళే చెప్తున్నారు. ఒక పక్క గంజాయి, అహోబిలంలో మద్యం, ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లో మద్యం పారుతుంది, సారాయి, ఇన్ని జరుగుతున్నాయి. నువ్వు ఏ రోజైనా ₹1 ఇచ్చినావమ్మా అహోబిలం అభివృద్ధికి కానీ, ఆర్లగడ్డ అభివృద్ధికి కానీ? ఈరోజు గుర్తొచ్చిందమ్మా నువ్వు ఆర్లగడ్డకు కూడా ఎంపీ అని. కనీసం ఒక్కటంటే ఒకటి ఇంతవరకు నువ్వు అఫీషియల్గా ఒక్కరోజన్నా ఆర్లగడ్డలో కాళ్ళు పెట్టగలిగినావా? నిన్న కూడా మీ కూటమి నాయకులు ఒకరన్నా ఉన్నారమ్మా నీతో పాటు? మండల స్థాయి నాయకులు కానీ, కనీసం తాలూకా స్థాయి నాయకులు కానీ ఒక్కరన్నా కేవలం ఏదో నువ్వు వచ్చినావని చెప్పి 10 మంది ఆడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చినారు తప్ప నువ్వు ఏమన్నా చేయగలుగుతున్నావా ఆర్లగడ్డకి? మళ్ళీ రాష్ట్రం గురించి, దేశం గురించి మాట్లాడతావు. దయచేసి ఇప్పటికైనా నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొన్న చూడు ఏదో కూటమి అంటున్నావు. ఆర్లగడ్డలో ఒక వారం క్రితం 3 రోజుల క్రితం ఏం జరిగింది? ఎన్ని సమస్యలు కుక్కలు కొట్టుకున్నట్టు మీ టీడీపీ నాయకులు వసూళ్ళ కోసం నేను వసూలు చేస్తా అని రోడ్ల మీద కొట్టుకుంటున్నారు. ఈరోజు గేట్లు ఎంత దారుణంగా వసూలు చేస్తున్నారు. మేము ఎన్నో రోజుల నుండి చెప్తుంటే అఖిలప్రియ అనుచరులు వసూలు చేస్తున్నారు గేట్లు అంటే అఖిలప్రియ సవాల్ వదిలింది, ప్రూవ్ చేయనింది. సిగ్గుపడాలి నువ్వు. ఈరోజు నీ తెలుగుదేశం నాయకుడే బెడ్ మీద కూర్చొని వాడే వాగుతున్నారు. అఖిలప్రియ చేస్తుంటే డబ్బులు ఇంట్లోకి వస్తే ₹1000 డబ్బులు అడుగుతున్నారంట. నిన్ను కలవాలంటే ₹1000 బాడీగార్డులకు డబ్బులు ఇవ్వాలంట, లేకపోతే ఇట్లా కొడతారంట రోడ్ల మీద వేసి. కనపడట్లేదా నీకు? ఈరోజు తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు ఎన్ని అరాచకాలు. ఈరోజు గేట్లు అయితే ఎంత దరిద్రంగా వసూలు చేస్తున్నారంటే ₹100 వసూలు చేసిన గేటు దాదాపు ₹500 వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఒక సెకండ్ చూపిస్తాను గేట్లు కూడా, ఎందుకంటే బికాజ్ మనము ఆర్లగడ్డలో గేట్లు ఎంత వసూలు చేయాలనేది. ఒక లారీకి 10 టైర్ లారీ పైన అయితే 300 వసూలు చేయాలంటే దానికి ₹1000 వసూలు చేస్తున్నారు. ఇంత అక్రమంగా ఈరోజు పోలీస్ స్టేషన్లోకి పోయి ఎంతమంది లారీ డ్రైవర్లు కంప్లైంట్ చేస్తున్నారంటే ఒక్క చోట కూడా
పెట్టట్లేదు, ఎందుకు గేట్లు లిస్ట్ ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నా కూడా ఎవరే కానీ దాని మీద స్పందించట్లేదు. మేము మున్సిపల్ అధికారులకు కూడా చెప్పాం, ఎందుకు మీరు బోర్డులు పెట్టట్లే, గేట్లు వసూళ్ల పైన ఎందుకు బోర్డులు పెట్టట్లేదు. ఈరోజు చిన్న చిన్నవి, ఆఖరికి ఒక తోపుడు బండి పెట్టుకున్న వాడి దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తున్నారు, 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. దానికి 10 రూపాయలు 25 రూపాయలు వసూలు చేయాలి. ఎందుకు ఇలా? ఈరోజు అది ఒక చిన్న కంప్లైంట్ నుండి ఈరోజు లా అండ్ ఆర్డర్ తప్పిపోయే పరిస్థితికి వచ్చింది. ఆర్లగడ్డలో ఒక రౌడీ మూకలాగా తయారయ్యి ఈరోజు వసూలు చేస్తున్నారు. ఏమనంటే ఎమ్మెల్యే పేరు, మేము ఎమ్మెల్యే మనుషులం, అఖిలమ్మ మనుషులం, మాకు అర్థం కావట్లేదు. అఖిలమ్మ అంటే వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు ఈరోజు వాళ్ళే రోడ్ల మీద కుక్కలు కొట్టుకున్నట్టు ఇద్దరు కొట్టుకొని స్టేట్మెంట్లు ఇస్తున్నారు, కేసులు పెట్టుకున్నారు. ఇంకా ఇంతకన్నా ప్రూఫ్లు ఏమన్నా కావాలన్నా? ఒక పక్క ఇసుక ట్రాక్టర్లు ఊర్లోకి వస్తుంటే 2000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది మన ఎంపీ గారికి కనపడట్లే, శబరి గారికి. మేము ఇంకొకటి డిపార్ట్మెంట్ డిఎస్పీ గారిని కూడా కోరేది ఒకటే సార్, ఇంత విచ్చలవిడిగా ఎక్స్ట్రాక్షన్స్ వసూళ్లు చేస్తున్నారు. ఈరోజు కేసుల రూపంలో కూడా మీ దృష్టిలోకి వస్తున్నాయి. ఈ గేట్ల మీద ఖచ్చితంగా మీరు ఒక ఖచ్చితంగా ఒక సిస్టమ్ తీసుకురండి. ఎందుకంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ని అడిగితే చెప్తారు ఎంతెంత వసూలు చేయాలనేది. ఒక బోర్డు పెట్టిస్తే ఈ గొడవలు జరగవు కదా. రేపు ఇంకొకరు కొట్టుకుంటారు, మమ్మల్ని అధికంగా డబ్బులు అడిగితే ఎందుకు ఇస్తారండి? అధికంగా డబ్బులు అడిగితే ఇవ్వకపోతే కొట్టుకుంటారు. కొట్టుకున్నప్పుడు ఇదే పరిస్థితి వస్తుంది, లా అండ్ ఆర్డర్ పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా గేట్లు అనేది ఎక్స్పోజ్